జై భీమ్ సోదరులారా, నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. రాష్ట్రంలో రోజు రోజుకి దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయాయి. చాప కింద నీరులా కొన్ని రాజకీయ వర్గాలు, కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు పనిగట్టుకొని, అంటే తాతల కాలం నాడు దళితులని, దళిత క్రైస్తవుల్ని, నిమ్న జాతుల వాళ్ళని ఎలాగైతే అనగదొక్కి ఆధిపత్యం చలాయించుకోవడానికి ప్రయత్నం చేశారో, మళ్ళీ వందల సంవత్సరాల వెనక్కి జరిగిన అలాంటి విషయాన్ని ఇప్పుడు రాష్ట్రంలో తెర మీదకి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు. ఇటువంటి పనికి మాలిన నాయకుల్ని చెప్పుతో కొట్టడానికి, చెంపలు వాయించడానికి జై భీమరావు భారత పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ గారు ఏర్పాటు చేసిన చలో ఏలూరు దళిత క్రైస్తవ శంఖారావానికి మీ అందరినీ కూడా పార్టీ నుండి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరోసారి చెప్తున్నాను సోదరులారా, దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని పనిగట్టుకొని చాప కింద నీరులాగా పనిచేస్తూ కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రల్ని చెంపల వాయిస్తూ చెప్పుతో కొట్టడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి, దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమానికి మీ అందరికీ కూడా పార్టీ నుండి, పార్టీ అధినాయకుడు జడ శ్రవణ్ కుమార్ గారి తరపున, పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తల తరపున ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. చలో ఏలూరు ప్రతి ఒక్కరూ కూడా జూన్ 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఏలూరులో సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్కి వేలాదిగా, లక్షలాదిగా తరలికి రండి. ఇంకా ఈ అన్నగా తొక్కడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కింద ఇంకా అనగబడదామా? మన హక్కుల్ని, రాజ్యాంగాలు కల్పించిన మన హక్కుల్ని మనం సాధించుకోవడానికి ఇదే మొదలు. అవమానాలు చాలు, పోరాటానికి రండి. మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాను. జూన్ 28వ తారీఖు ఏలూరు సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకి మనందరం కూడా ఏకమై ముక్త కంఠంతో మన బలం ఏంటన్నది మనం నిరూపించుకుందాం. ఈ కుహనా రాజకీయ దుర్మార్గులకి మన బలం చూపిద్దాం. జై భీమరావు భారత పార్టీ అధినేత శ్రవణ్ కుమార్ గారి మాటలో బాటలో అడిగేస్తూ మనందరం కూడా ముందుకు సాగుదాం. జై శ్రవణన్న, జై భీమరావు భారత పార్టీ. మీ కార్యం వినయ్ ప్రకాష్.